పరిగి మున్సిపల్ పరిధిలోని శాఖపూర్ గ్రామాన్ని రాజీవ్ గాంధీ నగర్ గా నామకరణం చేసినట్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా దగ్ధమైన 3 ఇండ్లకు బదులుగా కొత్త ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. గ్రామంలో ఉన్న 14 ఎకరాల భూమిలో పేదలకు ఇల్లు నిర్మిస్తామని, మల్లెమోనిగూడ గ్రామంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ఇది పాత గ్రామము. ఇంటికి ఇల్లు ఆనించుకొని తాతలు, తండ్రులు, కొడుకులు అదరైతున్నా సరే దాంట్లోనే గోడలు అడ్డం పెట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు ఉండి మొన్ననే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిపోయి 3 ఇండ్లు దాంట్లో మేకలు కూడా కట్టేసుకున్నారు. పాపం ఆ మేకలు కూడా కాలిపోయినాయి. దాంట్లో మేమంతా కూడా పోయి ఆ కుటుంబాలకు సానుభూతి తెలిపి 25,000 ఆ కుటుంబాలకు సత్వరం ఆదుకోవడానికి ఇస్తూ ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తున్నాం ఆదుకోవాలని. అదే విధంగా దీని గురించి బాగా ఆలోచన చేశానని మొన్న వచ్చిపోయినప్పటి నుంచి ఈ గ్రామంలో పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టియాలి అన్న ఉద్దేశంతో 14 ఎకరాల భూమి గతంలోనే మన సిద్ధాంతి ప్రసాద్ పంతులు గారు తను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇల్లు కట్టాలనే ఆలోచనతో నాకు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. చెప్తున్నా, ఈ మల్లెమానగూడెం లోపల ఎంత మందికి ఇల్లు లేవో, ఎంత మంది అయితే కుటుంబాలు ఒక ఇంట్లో వారు జాయిన్ అయిపోయి కష్టంగా గోడలు అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీరందరూ అత్యధిక మెజార్టీతో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేకి మెజార్టీ నాకు ఇచ్చి 25,000 మెజార్టీతో నాకు గెలిపించారు. మీరు రుణం తీసుకోవాలంటే నేను కూడా మీకు సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజీవ్ గాంధీ నగర్ ను కట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నా. అదేవిధంగా ఇల్లు అయిపోయిన తర్వాత వీళ్ళ జాగా మాత్రం కృష్ణ ఏమంటున్నట్టే మా పరిధికి కూడా గరీబులు చాలా మంది ఉన్నారు సార్, మా ఎస్సీ వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటారు. కాబట్టి మీరు లిస్ట్ చేయండి, మీ మల్లెమానగూడెంకి ఇచ్చినాక మిగిలిన ఏమని ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. ఏమంటారా?